తెలుసుకుందాం. ఎవరైతే కోర్టు తగాదాలతో బాధపడుతున్నారో, పై అధికారుల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, అలాగే ఆస్తి తగాదాలు, మన చుట్టూ ఉన్నవారే మన పైన చెడు చేస్తున్నా, కుట్రలు చేస్తున్నా, వారి గురించి మనకు తెలియకపోయినా, అలాగే గండాలు, గ్రహదోషాలు, వివాహం జరిగి దాంట్లో కుజదోషాలతో బాధపడేవాళ్ళు, పీడకలలు వస్తూ ఆ పీడకలల ద్వారా బాధపడేవాళ్ళు, గ్రహదోషాలు ఉన్నవాళ్ళు, చేతబడి జరిగింది అని అనుమానం ఉన్నవాళ్ళు, మన దగ్గరున్న మన సొంత మనుషులతోనే విరోధాలు, ఇలా ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఈ స్తోత్ర తంత్రాన్ని చేయడం వలన వారి వారి ఇబ్బందుల నుంచి తప్పనిసరిగా బయటపడతారు. ఇందులో ఎటువంటి అనుమానం కానీ అతిశయోక్తి కానీ లేదు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అలా ఉన్నవాళ్ళు, ఎటువంటి ఇబ్బందులతో అయినా బాధపడే వాళ్ళకి ఇది ఒక రామబాణం లాంటిది. ఎవరైనా